పండగ పూట ఎలా ఫీల్ అవుతున్నావు? బంగారం వచ్చాక ఇంకెలా ఫీల్ అవుతామండి. కాకపోతే కొంచెం జలస్ వస్తుందబ్బా, నేను విజయనగరంలో ఎందుకు పుట్టలేదు అని. నిజంగా, ఎందుకంటే ఎవ్రీ 31st హౌదీ ఆడతాడు, పండగకి ఇలా సెలబ్రేషన్స్ ఉంటాయి. నేను ఇవన్నీ హైదరాబాద్ లో ఉండి చాలా మిస్ అవుతున్నా. మనం అందరం డైమండ్స్ అబ్బా, మనకు డైమండ్ నెక్లెస్ ఎందుకు? నలుగురు ఈనాటి మొదటి, రెండవ, మూడవ, నాలుగవ బహుమతుల విజేతలు.
రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ గొల్లెలు కోసిందే ఆడి మాలలు కడతా మంచు కొండల సామి కలిసిందే వేడికి ఎగిరి పడంగా ఉంది నెల జలరాలి పడంగా సాంబడు నదిలిండే సామి తరుసెగలై విలవిల కలిగిండే ఇందాక డాన్స్ చేసిన ప్రతి ఒక్క డాన్సర్కి సూపర్గా డాన్స్ చేశారు. ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ అది నాకు తెలుస్తుంది, ఒక డాన్సర్స్కి అర్థమవుతుంది, ఇది స్కిడ్ అవుతుంది. పాపం వాళ్ళు దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ ఎవరైతే కొరియోగ్రఫీ చేయించారో సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీరు నాకు రుణపడి ఉండడం కాదు కానీ నేనైతే మీకు చాలా రుణపడి ఉంటాను. సీరియస్లీ నాకైతే చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి రావడం ఈ విజిటింగ్ ద్వారా. అండ్ హ్యాపీ సంక్రాంతి, ఆల్ ది బెస్ట్. విన్ అయినా అవ్వకపోయినా మనమైతే ముగ్గేసాం అంతే. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. 66 బంగారు చెవితొత్తులు దాంట్లో షేర్ నాకు కూడా ఉంది, ఓకేనా? ఎవరమ్మా? సంధ్య. మీరు లేట్గా వస్తే వెళ్ళిపోతుంది, సగం సగం కూడా కాదు, పూర్తిగా నాకే. కంగ్రాట్స్.
పూలలో గిలి కిలకిల కంగ్రాచులేషన్స్ పూల మా పల్లె కలకలలాడగా నెంబర్ 66 అంటే సింధూజ అంట. సంధ్యాని కొంచెం పేరు పొరపాటు పడింది, సింధూజ. సో అన్ని పొరపాటుగానే ఉన్నాయి. ప్రైస్ కూడా పొరపాటుగా వెళ్తుంది. బట్ నీకైతే బంగారం గుర్తుస్తున్నావు. కంగ్రాచులేషన్స్. మరి మీతో పాటు ముగ్గులు వేసి ఈరోజు 4th ప్రైజ్ బంగారం చేతులు గెలుపున్నారు సింధుజ గారు. ఒకసారి అందరూ కంగ్రాట్స్ చెప్పండి. సింధుజ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? సింధుజ గారు మీకు 4th ప్రైజ్ వచ్చింది బంగారం చేతులు పండగ పూట ఎలా ఫీల్ అవుతున్నారు? బంగారం వచ్చాక ఇంకెలా ఫీల్ అవుతామండి, తగ్గేదేలే. చేశాను సార్. అంటే యాక్చువల్లీ డైమండ్ నెక్లెస్ కోసం ఏం చేస్తే ఇయర్ రింగ్స్ వచ్చాయి. బట్ హ్యాపీ అది కూడా రావడం గ్రేటే కదా. నేను మా హస్బెండ్ని హైదరాబాద్లో వదిలేసి వచ్చినందుకు ఇది వచ్చింది. అంటే నేను కొంచెం సాడ్ ఫేస్ పెట్టేసాను అనమాట. పెడితే నాకు తెలియకుండానే ముందు రోజుకి టికెట్ బుక్ చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నెక్స్ట్ నాకు పండగలాగా ఉండదు అని చెప్పి ముందు రోజు బుక్ చేసేసాను అనమాట. సో తను వదిలేసి నేను వచ్చి వేసినందుకు ఈ గిఫ్ట్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ హస్బెండ్ హైదరాబాద్లో తెలుసు. హైదరాబాద్ నుంచి మీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆ చేతి మీదుగా బహుమతి ప్రదానం చేస్తున్నాం. అవును, హైదరాబాద్ కష్టాలు హైదరాబాద్ వాళ్ళకే తెలుస్తాయి. మాకు అసలు రంగోలి వేయడానికి అసలు ఏది చేయడానికి అక్కడ ఉండదు. ఏదైనా పండగ అంటే మన దగ్గరే. ఈ వాతావరణం కల్పించడం కానీ పండగ వాతావరణం అంతా కూడా శ్రీనివాసరావు గారికి ఎప్పుడు చెల్లింది. థ్యాంక్ యూ సార్. ఓమ్రికాన్ కాదు, వాళ్ళ డాడీ పాప్కార్న్ వచ్చినా కూడా సార్ తగ్గరు. ఎప్పుడు అంటే నేను ఎవ్రీ ఇయర్ 4 to 5 కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాటి తప్పించి ఏది కూడా అంటే ఆర్గనైజ్ చేయట్లేదు అనమాట. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ముగ్గులు వేసే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, అబ్బా ఇయర్ లేదు అన్నట్టుగా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ లేకుండా సార్ మాత్రం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ మమ్మల్ని హ్యాపీ చేస్తారు. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం సేఫ్టీ మెజర్స్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు నలుగురు ఈనాటి మొదటి, 2వ, 3వ, 4వ బహుమతుల విజేతలు. జన్మే మళ్ళీ పుట్టి